పరత్వములను తెలియజేసే విశేష పాశురం ఇది. భగవానుడే ఉపాయము, భగవానుడే ఉపేయము అనగా ఫలము అని నమ్మిన గోపికలు ప్రపన్నులు కదా. మరి వారు ఈ స్నానవ్రతమును ఆచరించవచ్చునా అని సందేహము కలుగును. ప్రపన్నులు అనగా భగవంతునికి ప్రపత్తి శరణాగతి చేసిన వారు. ప్రపత్తి అనగా భగవత్ ప్రవృత్తి, విరోధి స్వప్రవృత్తి, నివృత్తి అనగా భగవానుడు మనకై చేసిన ఉపకార ప్రవృత్తికి ఆటంకముగా తనకై తాను ఆచరించని పనులను జీవుడు మాని ఉండుట. పదార్థ ప్రవృత్తి కలవాడు జీవుడు, పరార్థమై ఉండు దానిని శేషము అందరు. ప్రపత్తి నిష్ఠగలవారు భగవానుడిపై సంపూర్ణ విశ్వాసముతో సర్వకర్మ పరిత్యాగము చేయవలెను కదా అనిన ప్రపన్నుడు కర్మలను అసలు చేయడం మానరాదు. కర్మలను ఆచరించుటలో భావమున మార్పు రావలను. భగవత్ కైంకర్య రూపముగా భగవానుడే భగవత్ ప్రీతి కొరకు భగవత్ పరికరమగు తనచే చేయించుకొనుచున్నాడని భావించి శిష్టాచార సిద్ధమగు కర్మలను ప్రపన్నుడు ఆచరింపవలెను. అంతేగాని కర్మలను పూర్తిగా విడువరాదట. అది ప్రపన్న లక్షణం కాదు. తన కొరకు తాను ఆచరించుచున్నాను అను భావమును వదులుటే నివృత్తి. కావున గోపికలు పెద్దలు చేసిన రీతిని ఈ వ్రతమును ఆచరించుచున్నారు. ఇక మన స్నాన వ్రతం పూర్తి కాబోతున్నది. ఈనాటి నుండి నీరాటం అంటారు. అంటే స్నానం ప్రారంభమైంది. ఇక్కడ స్నానం అంటే ఒక నదికి వెళ్ళి మునగడం కాదు. భగవంతుని గుణములలో మునగడమే స్నానం. భగవత్ అనుభవములో మునగడం స్నానం. అహంకార మమకార పంకములు తొలగడం స్నానం. ఇలా బాహ్య వ్రతానికి అంతర్స్నానానికి కావలసిన పరికరములను ఇమ్మని ఈ పాశ్రంలో గోపికలు శ్రీకృష్ణుని వేడుకుంటున్నారు. ఆశ్రిత వ్యామోహమూర్తి మాలే ఇంద్రనీలమణిని పోలిన శరీరకాంతియు స్వభావము కలవాడా, మా పెద్దలు చేసిన ఈ మార్గశీర్ష స్నానవ్రతము చేయుటకు కావలసిన పరికరములను నీవు వింటే చెప్పగలము. ప్రపంచమంతయు వణికిపోవునట్లు శబ్దము చేయు పాలవలె తెల్లనైన నీ పాంచజన్య శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద పర అను వాద్యములు కావలెను. మంగళదీపములు, ధ్వజములు, మేలుకట్లు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. ఓ వటపత్రశాయి సర్వశక్తిమంతుడా, ఇవన్నీ మాకు కృపచేయుము. శ్రీకృష్ణుడు వ్యామోహశీలుడట. ఈ విషయం చెప్పడానికి ఆండాళ్ ఆయనను మాలే అను కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారు. తన ఆశ్రితుల మీద ఆయనకున్నటువంటి వ్యామోహం మనకు ఆయన మీద ఉన్న వ్యామోహానికి 1000 రెట్లు ఉంటుంది. అందువలన మనము ఆయనను కావాలని కోరితే మనకంటే 1000 రెట్లు తాను మనల్ని కావాలని కోరతాడట. అందుకే ఆయన మాలే, మూర్తిభూత వ్యామోహమైన వాడు. వ్యామోహమే ఆయనలో రూపుదాల్చినది. శ్రీమద్ రామాయణమున శ్రీరాముని శరణాగత వాత్సల్యము, మహాభారతమున శ్రీకృష్ణుని ఆశ్రిత వ్యామోహము ప్రసిద్ధములు. ఆళ్వార్లు పరమాత్మను పొందవలనని చేయు ప్రయత్నము కంటే ఆళ్వార్లను పొందుటకై పరమాత్మ చేసిన పాటలు చూసిన ఎంత వ్యామోహము కలవాడో తెలియను. తాను పిచ్చెక్కినట్లుండి వీరికి కూడా పిచ్చెక్కించి తనతో సామాన్యమును కలిగించు విచిత్రమైన వ్యామోహం గలవాడు ఆ శ్రీకృష్ణుడు. మాలే అంటున్నారు అనగా అత్యధికుడా అని కూడా అర్థము. ఆయన సర్వాధికుడు కూడా, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఈ వ్రతమును పూర్వం పెద్దలు ఆచరించినారని, కావున తాము కూడా ఆచరిస్తున్నామని గోపికలు చెప్తున్నారు. ఒకరు చెప్పిన దానిని నమ్ముట కంటే ఒకరు ఆచరించి ఫలము సాధించిరి అనినచో నమ్ముటకు ఎక్కువ అవకాశం ఉన్నది. గీతలో శ్రీకృష్ణుడు యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నాడు. శ్రేష్ఠుడు దేనిని ఆచరించునో దానిని లోకము అంతా అనువర్తించుచుండును. వారు దేనిని ప్రమాణముగా కొని ఎట్లు ఆచరింతురో లోకము దానిని అనువర్తించును అని చెప్పిన కదా. అందుచేత అటు ఊరి వారికి ఇటు వీరికి ఉభయతారకముగా ఉండునట్లు వ్రత పరికరములు కోరుచున్నారు. మొదట శ్రీకృష్ణుని చేతిలో ఉండు పాంచజన్య శంఖములు పోలిన శంఖములే కోరుచున్నారు. అట్టి శంఖము కృష్ణుని వద్దనే ఉండుటచే ఆ శంఖముతో పాటు కృష్ణుడు కూడా తమతో వచ్చునని వారి ఆశ. దీనిని పరమాత్మగా భావించినప్పుడు గోపికలు పరమాత్మ ప్రాప్తిని స్నానముగా ఎంచుకున్నారు. దానికి కావలసినది ఏమిటి అంటే అనరేహ శేషత్వ జ్ఞానమట. అనగా పరమాత్మకే తప్ప ఇతరులకు ఎవ్వరికి చెందినవాడను కాను అను జ్ఞానమట. ఆ జ్ఞానము ఓంకారముచే కలుగును. ఓంకారమునకే ప్రణవము అని పేరు. ఇదే శంఖము. ప్రణవముచే భగవత్ శేషత్వ జ్ఞానము కలిగి విరోధియగు ప్రకృతి దూరము కావాలని అంతరముగా కోరుచున్నారు. తరువాత చాలా పెద్ద పెద్ద తప్పెటలు కావాలని కోరుచున్నారు. తప్పెట నమః శబ్దార్థము, నాది కాదు అని శబ్దముచే ఆత్మ యొక్క స్వరూపము, గతి, గమ్యము శిక్షితమగును.
పర అనగా పారతంత్ర్య జ్ఞానము, ఇంకా మంగళమని పాడువారు కావాలన్నట. భగవానుని పొందుట కంటే భగవద్భక్తులను పొందుటయే ఆదరము ఎక్కువగా ఉంటారట. మంగళాశాసన నిష్ఠులకు భాగవతులతో నిత్య సహవాసము భగవత్ ప్రాప్తికి ప్రధానము. అంతేనా, మంగళ దీపము కావాలన్నట. వ్రతాచారణలో అందరూ ఉత్సాహంగా పోగుచుండగా మంగళాశాసన పరులు మంగళ దీపములు ముందుండి దారి చూపవలను. తాము భాగవతులకు కనపడునట్లు చేసిన దీపమే భాగవత శిష్యత్వ జ్ఞానము. శ్రీరంగ హరిమితల మంగళ దీపరేఖాం అని అమ్మవారి మంగళ దీపరేఖగా శ్రీ భట్టర్ వారు వర్ణించిరి. అందుచేత లక్ష్మి పురుషాకారము మాకు ఉండవలని కోరుచున్నారు. అమ్మవారి కటాక్షము ప్రసరించినచో ఆ దేవదేవుడి ఉపాయముని భాషించును. కావున ఆమె మంగళ దీపరేఖ ఇంకను ధ్వజము చాందిని కావాలనని కోరుచున్నారు. ఉత్సవములో వెళ్ళినప్పుడు దగ్గరగా ఉండువారికి కాకుండా దూరముగా ఉండువారికి కూడా తాము కనబడినట్లు జెండా కావాలనట. పైన మంచు పడకుండా చాందిని అనగా మేలుకట్ట కావాలనట. వేదత్రయమూర్తి అగు గరుడు శ్రీమన్నారాయణులకు ధ్వజము చాందిని కూడా అగుచుండును అనగా భగవంతుని వహించు శబ్దమైన ఆ గరుడిని ప్రసాదించమని కోరుచున్నారు. చాందిని ఎట్లు పైన మంచు పడకుండా వారించునో అట్లే కైంకర్యమున భోతృత్వ బుద్ధి మనల్ని ఆచరించకుండా కాపాడేవాలని అనంతుని అనగా శేషుని కోరుతున్నారు. అనగా మాకు స్వస్వరూపము సిద్ధించాలని, పై 6 వస్తువులు లభించి భగవత్ సారూప్యం సిద్ధించాలని గోపికలు ఈ రోజు ప్రార్థించిరి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మంగళహారతి.